అందరికీ నమస్కారములు. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడల్లా ఏదో ఒక విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. విశేషంగా తెలుసుకోవాలి, ఆమూలాగ్రంగా తెలుసుకోవాలి, కూలంకషంగా తెలుసుకోవాలి, ఇన్ డెప్త్ తెలుసుకోవాలి, ఏ విషయం గురించి అయినా సరే. ఈరోజు 2 పదాలు తెలుసుకుందాం: శాస్త్రము, జ్ఞానము. శాస్త్రం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకుందాం. శాస్త్రం అనే పదము చాలా ముఖ్యమైన పదం. శాస్త్రం అంటే సైన్స్, ఇంగ్లీష్లో సైన్స్ అంటాం. సైన్స్ అంటే ఏమిటి? కారణ కార్య సంబంధమే సైన్స్. ఫలానా కారణం వల్ల ఫలానా కార్యం జరుగుతోంది, ఫలానా కార్యక్రమానికి ఫలానా కారణం ఉంటుంది అని చెప్పడమే శాస్త్రము. ఎప్పుడెప్పుడు ఆ కారణం ఉన్నా అప్పుడప్పుడు ఆ కార్యం జరుగుతుంటుంది. కారణము, కార్యము, శాస్త్రము, సైన్స్. శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు శాస్త్రి అంటారు, శాస్త్రవేత్త అంటారు. శాస్త్రవేత్త అంటే సైంటిస్ట్, శాస్త్రం అంటే సైన్స్. శాస్త్రం తెలుసుకుని ఉన్నవాడు శాస్త్రవేత్త, శాస్త్రి, జ్ఞాని అంటాం. భౌతిక శాస్త్రం ఉంది, ఫిజికల్ సైన్స్. భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు భౌతిక శాస్త్రవేత్త. రసాయన శాస్త్రవేత్త, కెమికల్స్, రసాయనాలు అధ్యయనం చేసినవాడు రసాయన శాస్త్రవేత్త. ఈ భూమి గురించి అధ్యయనం చేసినవాడు జియాలజిస్ట్. ఈ విధంగా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు, ఆ శాస్త్రాన్ని తెలుసుకుని ఉన్నవాళ్ళు, గ్రహించి ఉన్నవాళ్ళు, వాళ్ళని శాస్త్రవేత్తలు అంటాం మనం. శాస్త్రం ఏం చెప్తుంది? అయ్యా, ఇవి 2 ఉంటే అది 3వది అవుతుంది, ఈ 3 ఉంటే అది 4వది అవుతుంది, 2 కూడితేనే కానీ 3వది రాదు. ఈ కారణం ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం అనేది ఎక్కడైనా ఒకటే. భౌతిక శాస్త్రము, ఫిజికల్ సైన్స్ అనేది అమెరికాలోనూ ఒకటి, చైనాలోనూ ఒకటి, ఇండియాలోనూ ఒకటి, అన్ని చోట్ల ఒకటే. కెమిస్ట్రీ అనేది అన్ని చోట్ల ఒకటే. ఇండియన్ కెమిస్ట్రీ, చైనీస్ కెమిస్ట్రీ, అమెరికన్ కెమిస్ట్రీ అని ఉండదు. కెమిస్ట్రీ ఇస్ కెమిస్ట్రీ. రసాయన శాస్త్రం రసాయన శాస్త్రమే. లెక్కలు, మ్యాథమెటిక్స్ అన్ని చోట్ల ఒకటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శాస్త్రం అంటే సైన్స్, కారణకార్య సంబంధాన్ని తెలిపేది. ఆ శాస్త్రాలని తెలుసుకున్న వాళ్ళు శాస్త్రవేత్తలు, శాస్త్రి అథవా జ్ఞాని. జ్ఞాని అంటాం, విజ్ఞాని, సైంటిస్ట్. మరి శాస్త్రం అది అయినప్పుడు జ్ఞాని అని ఎవరంటారంటే, ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు జ్ఞాని అంటారు. భౌతిక శాస్త్రం తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అనరు. రసాయన శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు జ్ఞాని అనరు, విజ్ఞాని అంటాం, సైంటిస్ట్. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అంటారు. ఆధ్యాత్మికం కూడా ఒక శాస్త్రం. అది మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అలా మనకి జరుగుతుంది అన్నది ఒక పెద్ద శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అంటాం. భౌతిక శాస్త్రాలను తెలుసుకున్న వాళ్ళని, ఫిజికల్ సైన్స్ అని తెలుసుకున్న వాళ్ళని, రసాయన శాస్త్రాలను తెలుసుకున్న వాళ్ళని విజ్ఞాని అంటాం. జీవన శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు, మన జీవితంలో సంఘటనలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్న వాళ్ళు, నాకు దుఃఖం ఎందుకు కలుగుతోంది, బాధ ఎందుకు కలుగుతుంది, ఆనందం ఎందుకు కలుగుతోంది, ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు, ఇది ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్.
ఈ స్పిరిచువల్ సైన్స్ని తెలుసుకున్న వాళ్ళని స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు, అథవా జ్ఞాని అంటాం. నాయనా నువ్వు జ్ఞానివి కా నాయనా అని అన్నప్పుడు నువ్వు స్పిరిచువాలిటీని సబ్జెక్ట్ని చదవయ్యా, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదవయ్యా అని చెప్పడం అనమాట. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావయ్యా అంటాం. సంగీత శాస్త్రం ఉంది, అప్పుడు సంగీత శాస్త్రవేత్త అవుతావు. పాకశాస్త్రం ఉంది, వంట చేసే విధానం, ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఎంత ఉడికించాలి, ఎంత వేయించాలి, ఏమేమి వేయాలి, ఇవన్నీ కూడా పాకశాస్త్రంలో ఉంటాయి. ఏవేవి వేస్తే ఏమేమి రుచులు వస్తాయి, ఆ వస్తువు లేకుండా ఆ రుచి రాదు. ఆ సరిగ్గా మనం బాయిల్ చేయకపోతే, ఉడికించకపోతే ఆ రుచి రాదు. ప్రతిదీ శాస్త్రమే, పాకశాస్త్రం, ద సైన్స్ ఆఫ్ కుకింగ్. సో పాకశాస్త్రవేత్తలు ఉన్నారు. నల భీమ పాకం అంటాం మనం. నల భీమ పాకం అన్నప్పుడు పాకశాస్త్రవేత్తలు వాళ్ళు వండితే ఎంత బాగుంటుందో, వాళ్ళకి ఆ శాస్త్రం తెలుసు, వాళ్ళకి ఆ వండే శాస్త్రం తెలుసు వాళ్ళకి. మా అమ్మగారు ఆవిడ ఎంత గొప్ప శాస్త్రవేత్తనో, పాకశాస్త్రవేత్త. ఆవిడ వండితే బ్రహ్మాండంగా ఉండేది, ఏదైనా ఏ ఐటమ్ అయినా సరే. ఆవిడకి ఆ శాస్త్రం బాగా తెలుసు, ఆవిడ అధ్యయనం చేసింది, ఆవిడే చదివింది, ఆవిడే. ఉత్తర భారతదేశ వంటలు, దక్షిణ భారతదేశ వంటలు అన్నీ ఆవిడకి తెలుసు. అందరూ ఆవిడ దగ్గర వచ్చి నేర్చుకునేవారు మా అమ్మగారి దగ్గర. ఆవిడ బతికి ఉన్న రోజులు ఆవిడ దగ్గర చేతి వంట ఎంత తిన్నానో నేను. ఆవిడ గొప్ప మహాపాకశాస్త్రవేత్త. అలాగే సంగీత శాస్త్రవేత్తలు ఉన్నారు. నాకు 2 శాస్త్రవేత్తలు దొరికారు, సంగీత శాస్త్రవేత్తలు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. టిఎస్ చంద్రశేఖరన్ గారిని ఫ్లూట్ వాయించేవారు, డాక్టర్ శ్రీపాద పినాకపణి ఆయన చక్కగా పాడేవారు. ఆయన హైదరాబాద్లో టిఎస్ చంద్రశేఖరన్ గారు, మరి కర్నూలులో డాక్టర్ శ్రీపాద పినాకపణి గారితో నేను సంగీత శాస్త్రం నేర్చుకున్నాను. ఆ సంగీతం వంట పట్టింది. ఆ సంగీత శాస్త్రవేత్తల దగ్గర నేర్చుకున్నాను నేను. పాకశాస్త్రవేత్త మా అమ్మగారు, సంగీత శాస్త్రవేత్తలు వాళ్ళిద్దరు. అలాగే ఈ భౌతిక శాస్త్రము మా అన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన గొప్ప ఫిజికల్ సైంటిస్ట్, మెకానికల్ ఇంజనీర్. ఆయన దగ్గర ఈ ఫిజికల్ సైన్సెస్ యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నాను. ఇలాగే ఎన్నో శాస్త్రాలు నేను అధ్యయనం చేశాను. చివరికి నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. నేను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను అయ్యాను. మనం ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆ శాస్త్రవేత్తలు అవుతాము, ఆ శాస్త్రి అవుతాము, ఆ జ్ఞాని అవుతాము, విజ్ఞాని అవుతాం. ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటే విజ్ఞాని, ఆత్మ ప్రపంచం గురించి తెలుసుకుంటే జ్ఞాని అంటాం. రమణ మహర్షి మహాజ్ఞాని, ప్రచండమైన జ్ఞాని. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడాను నిన్ను నువ్వు తెలుసుకోబోయ్ అంటాడనమాట. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ శరీరాన్ని కాదు, నీ ఆత్మను నువ్వు తెలుసుకో అని చెప్పేసి, నువ్వు జ్ఞానివి కా అని చెప్పేసి. ఆయన జీవితం అంతా దానికోసమే పెట్టాడు. నువ్వెవరో తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నీ దుఃఖం ఎలా పోతుంది? నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే నీ అజ్ఞానము, నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పాడు రమణ మహర్షి. ఆయన దగ్గరికి అందరూ వెళ్ళేవారు. అరుణాచలం. ఆయన భౌతిక శాస్త్రవేత్త కాదు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ఎక్కడైనా శాస్త్రవేత్తలు ఉంటే అందరూ అక్కడికి వెళ్తారు, ఎందుకంటే శాస్త్రం కోసం వెళ్తారు శాస్త్రవేత్తల దగ్గరికి. భౌతిక శాస్త్రం కోసం భౌతిక శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తాము, సంగీత శాస్త్రం గురించి సంగీత శాస్త్రవేత్తల గురించి వెళ్తాము, పాకశాస్త్రం గురించి పాకశాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తాము. విజయవాడ జక్కా పద్మ మేడం ఎంత బాగా వండుతుందో ఆవిడ దగ్గరికి వెళ్తాం మనం, వంటలు నేర్చుకోవడం కోసం, తినడం కోసం. న్యూఢిల్లీ వసంత మేడం ఎంత బాగా వండుతారో ఆవిడ దగ్గరికి వెళ్తామని నేర్చుకోవడం కోసం. మన శివప్రసాద్ గారు ఎంత బాగా వండుతారో ఆయన దగ్గరికి వెళ్తామని నేర్చుకోవడం కోసం. పాకశాస్త్రం. సంస్కృత శాస్త్రం నేర్చుకోవాలంటే మనం
మరి మేడసాని మోహన్ గారి దగ్గరికి వెళ్తాము, తెలుగు నేర్చుకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాము, ఇంగ్లీష్ నేర్చుకుంటే షేక్స్పియర్ దగ్గరికి వెళ్తాము. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఒక 6 నెలలు అక్కడ చదివాను. సో ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది, ప్రతి విషయంలోనూ శాస్త్రం ఉంటుంది. అలాగే మానవ జీవితంలో కూడాను సుఖము దుఃఖము సంపాదించుకోవడంలో శాస్త్రం ఉంది. నువ్వు ఏది చేస్తే నీకు సుఖం వస్తుంది, ఏది చేస్తే నీకు దుఃఖం వస్తుంది, శాస్త్రం ఉంది. మానవ శరీరంలో మాంసం వేస్తే నీకు దుఃఖం వస్తుంది, ఎందుకంటే మానవ శరీరానికి మాంసానికి సరిపోదు. మానవ శరీరం మాంసానికి కోసం అవి తినడం కోసం తయారు చేయబడలేదు. మానవ శరీరము శాకాహారం కోసమే తయారు చేయబడింది. కనుక మానవ శరీరంలో నువ్వు మాంసాహారం వేస్తే అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, రోగాన్ని కలిగిస్తుంది, కోపాన్ని కలిగిస్తుంది, తాపాన్ని కలిగిస్తుంది, తమో గుణాన్ని కలిగిస్తుంది, రజోగుణాన్ని కలిగిస్తుంది, సాత్విక గుణాన్ని కలిగించదు. కానీ ఈ శరీరంలో నువ్వు శాకాహారం వేసావనుకో నీకు సాత్వికం వస్తుంది, శుద్ధ సాత్వికం వస్తుంది, నిర్గుణం వస్తుంది, ఆధ్యాత్మికం అవుతావు, మంచి బాలుడు అవుతావు, రాముడు అవుతావు, కృష్ణుడు అవుతావు. కనుక ఈ శరీరం ఎలా తయారు చేయబడింది, అందులో కావాల్సిన ఆహారం ఏమిటి? ఉదాహరణకు డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఆ డీజిల్ ఇంజిన్లో పెట్రోల్ ఇస్తాను, లేదా పెట్రోల్ ఇంజిన్లో డీజిల్ ఇస్తాను లాభం లేదు, కిరోసిన్ ఇస్తాను లాభం లేదు. పెట్రోల్ ఇంజిన్లో పెట్రోల్ వేయాలి, డీజిల్ ఇంజిన్లో డీజిల్ వేయాలి. అలాగే ఈ శరీరము శాకాహారం కోసం నిర్మాణం చేయబడింది, దానికి శాకాహారమే వేయాలి. ఇదంతా శాస్త్రం, ప్రతి దాంట్లోనూ శాస్త్రం ఉంటుంది. భోజనం చేయడంలో కూడా శాస్త్రం ఉంది. ఇష్టం వచ్చినట్టు భోజనం చేయకూడదు, చండాలంగా భోజనం చేయకూడదు, అంతా కింద పడేస్తూ భోజనం చేయకూడదు, ఏది వేస్ట్ చేయకూడదు. ఒక గింజ కూడాను, బియ్యపు గింజ కూడాను, ఒక అన్నం గింజ కూడాను వేస్ట్ చేయకూడదు. అందంగా తినాలి. ఆ నమలడానికి కూడా మన శాస్త్రం ఉంది, బాగా బాగా నమలాలి, ఎంతోసేపు ఆ నమలాలి. ఇలా ప్రతిదానికి శాస్త్రం ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు జీవించే విధానం చెప్తుంది, నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి చెప్తుంది, నువ్వు ఏం చేయడానికి కోసం పుట్టావో చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. నువ్వు ఏ విధంగా మాట్లాడాలి చెప్తుంది, ఏ విధంగా ఆలోచించాలి చెప్తుంది. యద్భావం తద్భవతి అని చెప్తుంటుంది. నీ భావనలే నీ యొక్క జీవిత మలుపులు అని చెప్తుంది. నువ్వు ఎలాంటి మలుపు కోరుకున్నావో అలాంటి ఆలోచన నువ్వు చేయాలని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ అనేది ఇది ఒక మూమెంట్, ఒక గొప్ప ఆందోళన. దేనికంటే అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ని బోధించడం కోసం. నాయనా నువ్వు సరి అనేది తినటం లేదు నాయనా, నువ్వు మాంసం తింటున్నావు, అది మానేసేయి అని చెప్తుంది. నీ శరీరానికి తగదు, అది నీకు రోగాలు వస్తాయి, నువ్వు తమోగుణ ప్రధానం అవుతావు, రజోగుణ ప్రధానం అవుతావు, నువ్వు సాత్వికం కాలేవని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. నువ్వు బాగా మాట్లాడడం నేర్చుకో, నెగిటివ్గా మాట్లాడుకో, నకారాత్మకంగా మాట్లాడుకో, సకారాత్మకంగా మాట్లాడు. నకారాత్మకంగా మాట్లాడే బదులు మౌనంగా ఉండడం నేర్చుకో. నోరు విప్పితే సకారాత్మకంగా మాట్లాడి రావాలి, అందరూ బాగుండాలి అనే మాట్లాడి రావాలి, లోక సమస్త సుఖినోభవంతో అనే మాటలే రావాలి, అందరి మంచి కోరుకునే మాటలే రావాలి అని వాక్క్షేత్రం చెప్తుంది, వాక్శాస్త్రం చెప్తుంది. హౌ టు స్పీక్ వాక్శాస్త్రం, హౌ టు థింక్ యోచనా శాస్త్రం. సరైన ఆలోచనలు చెయ్యి, ఎవరి గురించి చెడుగా ఆలోచించమాక. నువ్వు చెడుగా ఆలోచిస్తే మళ్ళీ నీకే చెడు జరుగుతుంది, నువ్వు చెడుగా మాట్లాడితే మళ్ళీ నీకే చెడు జరుగుతుంది. నువ్వు మంచిగా మాట్లాడితే నీకే మంచి జరుగుతుంది, నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకే మంచి జరుగుతుంది. నీకు మంచి జరగాలనుకుంటే నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు. నువ్వు చెడుగా ఆలోచిస్తే, చెడుగా మాట్లాడితే నీకు చెడు జరుగుతుంది, విపరీతమైన చెడు జరుగుతుంది నీకు.
చెప్పేదే ఇది ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ కారణాలు ఉంటే ఈ కార్యం జరుగుతుంది. నువ్వు చెడు మాటలు నీ నోట్లో వచ్చాయనుకో, చెడు ఆలోచన వచ్చాయనుకో, నీకు చెడే జరుగుతుంది. నీకు నువ్వు మంచి మాటలు చెప్తుంటే, మంచి ఆలోచనలు చేస్తుంటే అందరి పట్ల నీకు మంచి జరుగుతుంది. నీకు నీ యొక్క ఆలోచనలే నీ యొక్క గతిగా మారుతుంది. నీ మతే నీ గతిగా మారుతుంటుంది. యువర్ థింకింగ్ బికమ్స్ యువర్ డెస్టినీ. నీ మతి అనేది నీ గతిగా మారుతుంటుంది. నీకు ఎలాంటి థింకింగ్ ఉంటే అలాంటి డెస్టినీ వస్తుంది. నీకు ఎలాంటి మతి ఉంటే నీకు అలాంటి గతి వస్తుంది. ఈ మతి గతి గురించి అష్టావక్ర గీతలో చక్కగా చెప్పబడింది. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి సత్యేహం యా మతి సా గతిర్భవేత్. అష్టావక్ర గీతలోంచి ఇది. ముక్తిని అభిమానించేవాడు ముక్తాభిమాని, ఎన్లైటమెంట్ కోరుకునేవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు ముక్తాభిమాని. ముక్తోహి వాడు మోక్షమే సంపాదించుకుంటాడు. వాడు ఇంకేం సంపాదించుకుంటాడు? ఎందుకంటే దాన్ని అభిమానిస్తున్నాడు. వాడు సంగీతాన్ని అభిమానించేవాడు సంగీతం సంపాదించుకుంటాడు. డబ్బుని అభిమానించేవాడు డబ్బును సంపాదించుకుంటాడు. పేరు ప్రతిష్టని అభిమానించేవాడు పేరు ప్రతిష్ట వచ్చేస్తుంది. శాస్త్రాన్ని అభ్యాసం చేసేవాడు శాస్త్రమే పొందుతాడు. మోక్షాన్ని అభిలషించేవాడు మోక్షాన్నే పొందుతాడు. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి. నాకు ముక్తి వద్దు, నాకు బంధమే కావాలి అనుకున్నవాడికే బంధం వస్తుంది. బంధం ఎందుకుంది? బంధం కావాలని కోరుకున్నాడు వాడు, కనుక బంధంలో ఇరుక్కున్నాడు వాడు. బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి సత్యేయం. కిం వదంతి అంటే ఈ యొక్క నానుడి. కిం వదంతి నానుడి. సత్యం ఇది సత్యము. ఏమిటా నానుడి అంటే యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది. ఇదే శాస్త్రము. అందరూ చేసి చూపించుకుని చెప్పండి స్వామీజీ నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే, ఈ లైన్స్ చూసి కాదు చెప్పేది. నీ చేతలు నీ మాటలు నీ ఆలోచనల వల్ల నీ గతి వస్తుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావు నీ గతి అలా ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడతావు నీ గతి అలా ఉంటుంది. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. కనుక మతిని సరి చేసుకుంటే గతిని సరి చేసుకుంటావు. మతిని నువ్వు చండాలం చేసుకుంటే నీ గతి కూడా చండాలంగా అవుతుంది. యా మతి సా గతిర్భవేత్. ఇది గొప్ప సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము, కారణ కార్య సంబంధము. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. యాజ్ యూ థింక్ సో ఈజ్ యువర్ డెస్టినీ. కనుక ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకోవడంలో మనకి ఏంటి లాభం అంటే మన మతి సరిగ్గా అవుతుంది. మన మతి సరిగ్గా అయినప్పుడు మన గతి సరిగ్గా అవుతుంది. సరి అయిన విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది. పుచ్చిపోయిన విత్తనాలు వేస్తే పంట ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సరి అయిన సాగు చేస్తే పంట బాగా వస్తుంది. సరికాని సాగు చేస్తే అంత కలుపుతో ఉంటే సరి అయిన పంట ఎక్కడ వస్తుంది? సరి అయిన విత్తనము సరి అయిన సాగు ఉంటే సరి అయిన పంట వస్తుంది. సరికాని విత్తనం వేస్తే సరికాని పంట వస్తుంది. సరి అయిన విత్తనం ఉన్న సరికాని సాగు చేస్తే సరికాని పంటే వస్తుంది. సరి అయిన పంట రాదు. ఇదంతా కార్యకారణ సంబంధం శాస్త్రము. నువ్వు ఏది చేస్తావో అదే నీకు వస్తుంది. నువ్వు ఏది మాట్లాడతావో అదే నువ్వు పొందుతావు ప్రపంచం నుంచి. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నీ మతి ఎలా ఉందో నీ గతి ఎలా ఉంది. ఇది శాస్త్రము. ఇది శాస్త్ర. ఈ శాస్త్రం తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు మొట్టమొదటి రోజే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం వారికి చెప్పబడుతుంది, వారికి నేర్పించబడుతుంది. వాడు అందులో నేర్చుకుని అందులో ముందుకు వెళ్ళి అగ్రగాములై శాస్త్రవేత్తలు అవుతారు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. పిరమిడ్ మాస్టర్ ఎలా మాట్లాడాలో చెప్తారు, ఏంటి మాట్లాడాలో చెప్తారు, ఎందుకు మాట్లాడాలో చెప్తారు, ఎందుకు ఆలోచించాలో చెప్తారు, ఎలా అన్నీ చెప్తారు. విషయాలన్నీ, జీవిత సత్యాలన్నీ చెప్తారు పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు. సంగీతం కాలేజీకి వెళ్తే సంగీతం నేర్చుకుంటాము, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే ఇంజనీరింగ్ నేర్చుకుంటాము, స్పోర్ట్స్ కాలేజీకి వెళ్తే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ నేర్చుకుంటాము. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంటే స్పిరిచువల్ సైన్స్ నేర్చుకుంటాము, ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకుంటాము. ఇది ఒక పెద్ద స్పిరిచువల్ యూనివర్సిటీ. పిఎస్ఎస్ఎం అనేది గొప్ప స్పిరిచువల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో వస్తే మీకు ఆధ్యాత్మిక శాస్త్రం తెలుస్తుంది. నాయన ఇలా కాదు మాట్లాడవచ్చు, అలా మాట్లాడు, నాయన ఇలా కాదు ఆలోచించు, అలా ఆలోచించు, ఎంతసేపు మిరాక్యులస్గా ఆలోచించు, నకారాత్మకంగా ఆలోచించమాక
అన్నీ అవుతాయి అని చెప్పి ఆలోచించు, అలానే మాట్లాడు నువ్వు. ఇది అవుతుంది, ఇది అయి తీరుతుంది, ఇలా కాకుండా ఇంకో విధంగా ఉండలేదు, ప్రపంచం అంతా బాగుపడుతుంది, అందరూ శాకాహారులు అవుతారు, అన్ని చోట్ల పిరమిడ్లు వస్తాయి, అందరూ ధ్యానులు అవుతారు, అందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతారు అని మాట్లాడాలి మనం. ఆ మాటలే ప్రభావితం చేస్తుంది ప్రపంచాన్ని. మనం మాట్లాడే మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఎలాగైతే ఒక సరస్సులో ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయి వేయడం వల్ల అలలన్నీ వస్తాయి, ఆ సరస్సు అంతా ప్రభావితం అవుతుంది. నువ్వు రాయి వేయకపోతే ఆ సరస్సులానే ఉంటుంది. నువ్వు రాయి వేస్తే ఆ సరస్సులో అలలు వస్తాయి. నువ్వు పెద్ద రాయి వేస్తే పెద్ద పెద్ద అలలు వస్తాయి. మన మాటలు ఆ రాళ్ళు అనమాట. ఆ సరస్సు అనేది ప్రపంచం. సరస్సులో మన మాటలు వెళ్ళి అందరినీ ప్రభావితం చేస్తుంది. మన మాటలు ఎవరెవరి చెవుల్లోకి వెళ్తాయో వాళ్ళందరినీ ప్రభావితం చేస్తుంది. అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరినీ, చూసే వాళ్ళందరినీ అది ప్రభావితం చేస్తుంది. అంటే ఆ సరస్సులో అలలు వస్తాయి, ఆ రాయి అందులో పడడం మూలాన. మన మాటలు వాళ్ళ చెవుల్లో పడడం మూలాన వాళ్ళలో అలలు వస్తాయి, కొత్త అలలు వస్తాయి. పాత అలలు పోయి కొత్త అలలు వస్తాయి, కొత్త సంఘటనలు జరుగుతాయి, కొత్త జీవితానికి వాళ్ళు నాంది పలుకుతారు. పిరమిడ్ మాస్టర్ల వల్ల ప్రపంచం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని బాగు చేసే మాటలే పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతున్నారు. నీ మాటల వల్ల ప్రపంచంగా నువ్వే బాగుపడతావు. నీ మాటలు నువ్వే వింటున్నావు కదా. నేను రోజు అందరికీ ధ్యానం చెప్తుంటే ఆ మాటలు నేనే వింటున్నాను. మళ్ళీ నా మాటల్ని ప్రపంచంలో అందరూ ఎక్కువగా వినేది ఎవరై అంటే నేనే. ఎందుకంటే ఎక్కువ నేను మాటల్లో ఎప్పుడు నా మాటలు నేనే వింటున్నాను కనుక ఎవరిని ప్రభావితం చేస్తుంది? నీ మాటలు నిన్నే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నీ మాటల వల్ల నువ్వే ప్రభావితుడు అవుతున్నావు. నీ మాటలే నీ చెవులోకి పోతున్నాయి కనుక నువ్వు ఎంతసేపు నకారాత్మకంగా మాట్లాడితే నువ్వే ఆ విధంగా ప్రభావితమై నువ్వు పెద్ద పనికిరాని వాడిగా తయారవుతావు. సకారాత్మకంగా మాట్లాడితే నువ్వు పనికొచ్చేవాడిగా తయారవుతావు. ఎందుకంటే నీ మాటలు నువ్వే వింటున్నావు. నువ్వు రోజు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నావు అనుకో అందరి కోసము, ఆ శ్లోకాలు నువ్వు కూడా వింటున్నావు. నువ్వు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు సకారాత్మకంగా తయారవుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శాస్త్రము కారణకార్య సంబంధము. ఆధ్యాత్మిక శాస్త్రంలో కారణకార్య సంబంధం ఎలా ఉంటుందంటే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలానే అవుతావు. ఇక్కడ గొప్ప పిరమిడ్ వ్యాలీ వచ్చింది. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ఉండిందా? లేదు కదా. 20 సంవత్సరాల క్రితం నేను ఇటువైపు అంతా తిరుగుతున్నప్పుడు నాకు పెద్ద కనిపించేది, పిరమిడ్ కనిపించేది. అందరికీ చెప్తుండేవాడిని 20 సంవత్సరాల కిందట నాకు పిరమిడ్ కనబడుతుంది ఇక్కడ అని చెప్పేది. అప్పుడంతా నవ్వేవారు. అక్కడ 2-3 ఉండేవారు కర్ణాటకలో. మొత్తం కర్ణాటకలో 2-3 ఉండేవారు ధ్యానులు. కానీ ఇప్పుడు చూడండి 20 సంవత్సరాల కింద తర్వాత ఈ పిరమిడ్ వ్యాలీలో ఇంత చక్కగా వచ్చేసింది, ఇంత గొప్ప పిరమిడ్ వచ్చింది. ప్రపంచ విఖ్యాతం అయిపోయింది పిరమిడ్. లక్షల మంది వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి. అంటే ఈ పిరమిడ్ వ్యాలీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మన మతిలోంచి వచ్చింది. అంతకుముందు ఈ వ్యాలీ లేదు ఇక్కడ. ఆ పిరమిడ్ లేదు, ఆ వ్యాలీ లేదు, ఆ ధ్యానం లేదు. కానీ మన మధ్య ఇక్కడ ధ్యానం కావాలి, నాకు ఇక్కడ వ్యాలీ కావాలి, ఇక్కడ పిరమిడ్ కావాలి అని అనుకుంటే అందరితో చెప్పక అంతా వచ్చేసింది. ఒకప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని కర్నూలులో ధ్యానం చెప్పడానికి. నేను వెళ్తేనే అక్కడ ధ్యానం ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడ ధ్యానం లేదు. కానీ ఇప్పుడు ఈరోజు చూడండి ఎక్కడ చూసినా జూమ్ క్లాసెస్. ఎవరిని అడిగినా కూడాను మాకు 50 మంది, 100 మంది, 2000 మందితో మేము జూమ్ చేస్తున్నామండి అని చెప్తున్నారు మేడం. అనేక భాషల ప్రపంచం అంతా కూడాను. నేను మటుకు హాయిగా ఇక్కడ కూర్చున్నాను. కానీ పిఎస్ఎస్ఎం జూమ్ క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇగో ఆ మతిలోంచి ఆ గతి అంతా వచ్చింది. నేను అలా ఆలోచించబట్టి ఇవన్నీ వచ్చాయి. గాంధీజీ గారు ఆలోచించబట్టి సౌత్ ఆఫ్రికాలో ఆయన పనిచేశారు, మళ్ళీ ఇండియా గురించి పనిచేశారు. ఆయనంతా పనిచేయడం వల్ల భారతదేశం స్వాతంత్రం వచ్చింది. నిన్ననే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వాతంత్రము? అందరూ కష్టపడ్డారు, అందరూ ఆలోచించారు దాని గురించి. నాకు బ్రిటిష్ వాడు వద్దు, స్వరాజ్యం కావాలి. ఓ బ్రిటిష్, క్విట్ ఇండియా, మీ ఇంట్లో ఈ దేశం నుంచి వెళ్ళిపోవని చెప్పారు. క్విట్ ఇండియా అన్నారు. వాడు నిజంగానే వెళ్ళిపోయేవాడు. నువ్వు క్విట్ ఇండియా అనకపోతే వాడు వెళ్ళి ఉండేవాడు. ఎందుకు వెళ్తాడు వాడు? వాడికి ఇక బాగా వ్యాపారం చేసుకుంటాడు, వాడు ఎందుకు వెళ్తాడు వాడు? కానీ క్విట్ ఇండియా అనడం మూలాన వాడు వెళ్ళిపోయాడు. వాడు క్విట్ భారతదేశానికి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు.
అలాగే మనం ఏం చెప్తున్నాం, పిఎస్ఎస్ఎము మాంసం తిన్నా మానేసేయండి అని చెప్తున్నాం. రాత్రనక పగలనక ఊళ్ళో తిరిగి చెప్తున్నాం. ఇప్పుడు జూముల్లో చెప్తున్నాము. అది అయ్యి తిరుగుతుంది. మన మతి ఎలా ఉందో మన గత ఎలా ఉంటుంది. మనం ఏ మాట్లాడుతున్నాం అవే ప్రభావితం చేస్తుంది. ఈ కారణం వల్లనే అకార్యం జరుగుతుంది. ఇది కారణ కార్య సంబంధము. శాస్త్రము కార్యకారణ సంబంధం అథవా కారణ కార్య సంబంధమే శాస్త్రము అని చెప్పబడుతుంది. ఆ శాస్త్రం తెలుసుకున్నవాడు శాస్త్రి అవుతాడు. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. భౌతిక శాస్త్రాలు తెలుసుకుంటే విజ్ఞాని అవుతాడు. మన జ్ఞాని కావాలి, విజ్ఞాని కావాలి. ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలి, ఆత్మ గురించి కూడా తెలుసుకోవాలి. మనం రమణ మహర్షి మహాజ్ఞాని, కబీర్ మహాజ్ఞాని, సంత్ జ్ఞానేశ్వరుడు మహాజ్ఞాని. లెక్కలేని మంది జ్ఞానులు ఉన్నారు. ఎవరి దగ్గరికి పోయినా నీకు ఆ జ్ఞానం నేర్చుకోవచ్చు. లెక్కలేని మంది పాకశాస్త్రంలో ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ఆ పాకశాస్త్రం గురించి చెప్తారు. లెక్కలేని మంది సంగీత శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు సంగీత శాస్త్రం నేర్పిస్తారు. అలాగే లెక్కలేనంత మంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఆ చిన్మయానంద దగ్గరికి వెళ్ళినా, ఆ వివేకానంద దగ్గరికి వెళ్ళినా, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా, ఆ కబీర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరికైనా నీకు అదే చెప్తాను, నీకు ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తాను. ఆయన ఇలా ఆలోచించు, ఇలా మాట్లాడని చెప్పేసి. లెక్కలేనంత మంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. మలయాళి స్వామి, గురునానక్, మహావీరుడు, బుద్ధుడు, ఓహో లక్షల మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి పోయినా నీకు అదే శాస్త్రం నేర్పిస్తారు. వంట చేసేవాళ్ళు ఒక్కడే ఉన్నారంటే ఓ లక్షల మంది ఉన్నారు. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒక్కడే ఉన్నారంటే ఎంతమంది డ్రైవర్లు, ప్రతి వెహికల్కి ఒక డ్రైవర్ ఉంటాడు. ఏ డ్రైవర్కి వెళ్ళడానికి వాడు నీకు డ్రైవింగ్ నేర్పిస్తాడు. నాయన ఇది యాక్సిలరేటరు, ఇది క్లచ్, ఇది బ్రేకు అని చెప్తాడు. ఏ డ్రైవర్ అయినా చెప్తాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడు డ్రైవింగ్ అనేది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? ఏ డ్రైవర్ దగ్గర అయినా నేర్చుకోవచ్చు. మనం సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? ఏ సంగీత దగ్గర నేర్చుకోవచ్చు. క్రికెట్ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? ఏ క్రికెట్ దగ్గర నేర్చుకోవచ్చు. విరాట్ కోహ్లీ దగ్గర నేర్చుకోవచ్చు, గవాస్కర్ దగ్గర నేర్చుకోవచ్చు, కపిల్ దగ్గర, ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే ధ్యానం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? ఏ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు ధ్యానం నేర్పిస్తారు. నాయనా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, చేతులు పెట్టుకో, శ్వాస మీద ధ్యాస ఉంచోయ్, నేను చెప్పేదాకా కళ్ళు ఇప్పద్దోయ్, నోరు ఇప్పద్దో అని చెప్తారు పిరమిడ్ మాస్టర్. ధ్యానం నేర్పిస్తారు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తారు. ధ్యానం వచ్చిన వాళ్ళు ధ్యానం నేర్పిస్తారు. వంట వచ్చిన వాళ్ళు వంట నేర్పిస్తారు. నువ్వు నేర్చుకోదలుచుకుంటే, నీకు నేర్చుకునే ఆకాంక్ష ఉంటే, నీకు నేర్చుకునే మతి ఉంటే నీ గతి కూడా అలానే అవుతుంది. నేర్చుకోని మతి ఉంటే నేర్చుకోని గతి వస్తుంది నీకు. మా ఇంట్లో ఎంతోమంది నా దగ్గర నేర్చుకోలేదు, నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఇప్పటికీ రారు నా దగ్గరికి. వాళ్ళకి అక్కర్లేదు ఆధ్యాత్మిక శాస్త్రం. వాళ్ళకి ఎప్పుడుసేపు డబ్బు శాస్త్రం కావాలి. ఆ డబ్బు శాస్త్రం కావాలనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రం దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంట్లో ఉన్నా కూడాను రారు కదా. వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మనిషికి దుఃఖం పోవాలంటే, అనారోగ్యం పోవాలంటే అందరూ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాల్సిందే. మన మతి వల్లనే మన శారీరక గతి ఉంది. మనకి శరీరం అనేది మనసు యొక్క నిర్మాణము. ఆ మనసులోంచి శరీరం నిర్మాణం అవుతుంది. మనసు నకారాత్మకం ఉంటే శరీరంలో రోగాలు వస్తాయి. మనసు సకారాత్మకంగా ఉంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి. నిరోగి కావాలంటే యోగి అయి తీరవలసిందే. మనసును కంట్రోల్ చేసుకోవాల్సిందే. అప్పుడు యోగి అయినప్పుడు నువ్వు నిరోగి అవుతావు. నువ్వు యోగి కానప్పుడు నువ్వు రోగివేగానే ఉంటావు. నువ్వు మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శాస్త్రము జ్ఞానం అనే విషయం తెలుసుకుంటున్నాము. ఎన్నో జన్మల్లో జన్మ ఎత్తి ప్రతి జన్మలోనూ ఇంతే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకుంటూ చివరికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతారు ప్రతి ఒక్కళ్ళు. యేసు ప్రభువు మహా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, గౌతమ బుద్ధుడు మహా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, వర్ధమాన మహావీరుడు శాస్త్రవేత్త, చిన్మయానంద స్వామి చిన్మయానంద మహా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రమణ మహర్షి మహాజ్ఞాని. కనుక మై డియర్ ఫ్రెండ్, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ కోవకి చెందిన వాళ్లే. అందరూ మహాజ్ఞానులు, మహా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. శాస్త్రము జ్ఞానము. భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తే విజ్ఞానం వస్తుంది, ఆధ్యాత్మిక శాస్త్రం చేస్తే జ్ఞానం వస్తుంది. మనకి జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. సరిగ్గా జీవించడానికి జ్ఞానం కావాలి, సుఖంగా జీవించడం కోసం విజ్ఞానం కావాలి. ఏరోప్లేన్లో వెళ్తాం, అది విజ్ఞానం. ఎయిర్ కండిషన్లో కూర్చుంటాం, అది విజ్ఞానం. మోటార్ కార్లో వెళ్తాము, విజ్ఞానము. ధ్యానం చేసి హాయిగా సంతోషంగా నిరోగంగా ఉంటాము, అది జ్ఞానము.
మన తలకాయ నొప్పి తగ్గించి క్యాన్సర్ వరకు అన్ని రోగాలన్నీ పోతాయి ధ్యానంలో. ఇది జ్ఞానము. ఆధ్యాత్మిక శాస్త్రమే ఆరోగ్య శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రమే ఆనంద శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రమే మోక్ష శాస్త్రము. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం నేర్పించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆవిర్భవించింది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏం చెప్తుంది? ఒరేయ్, నువ్వు ధ్యానం చేయబోయ్, కళ్ళు రెండు మూసుకోరా, చేతుల్లో పెట్టుకో, ఊరికే కళ్ళు ఇలా విప్పమాక, కళ్ళు విప్పాలి ఎందుకు చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? వాళ్ళ దగ్గర ఏముందని చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? వాళ్ళ దగ్గర ఏముందని మాట్లాడుతున్నావు? ఒక మూర్ఖుడితో మాట్లాడితే నువ్వు కూడా మూర్ఖుడిలా తయారవుతావు. ఒక విజ్ఞానితో మాట్లాడితే నువ్వు కూడా విజ్ఞానిగా మాట్లాడతావు. ఒక జ్ఞానితో మాట్లాడితే నువ్వు కూడా జ్ఞానిగా మాట్లాడతావు. కనుక ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఆలోచించు. ఆలోచించి మాట్లాడు. ఆలోచించు. ఏం ఆలోచించాలో కూడా ఆలోచించాలి, ఏం మాట్లాడాలో కూడా ఆలోచించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేయాలో కూడా ఆలోచించి మళ్ళీ ఆ పని చేయాలి. మాంసం ఉంటుంది, ఎవడో ఒకటి చెప్తాడు తినరా అంటే నువ్వు తినేస్తావేంటి? ఆ తింటే ఏమవుతుంది, ఎందుకోసం తినాలి, వాడు చెప్తే నేను తినాలి, అదైతే నాకు తెలుసా దాన్ని అని తెలుసుకోవాలి, కూలంకషంగా తెలుసుకోవాలి ప్రతి శాస్త్రము. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఉంది. భౌతిక శాస్త్రం ఎలా ఉందో, రసాయన శాస్త్రం ఎలా ఉందో, జీవశాస్త్రం ఎలా ఉందో, ఆధ్యాత్మిక శాస్త్రం అలా ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రమే శరీర ఆరోగ్య శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రమే మానసిక ప్రశాంతి శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రమే బుద్ధి వికాస శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రమే ఆత్మ మోక్ష శాస్త్రము. గత 40 సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇంకా చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఏ పుస్తకం దొరికినా ఆధ్యాత్మిక శాస్త్రం నేను చదువుతాను. రోజుకో కొత్త పుస్తకం చదువుతుంటాను. ఇలా జరుగుతుంది 40 సంవత్సరాల నుంచి. కనుక నేను ఎంత ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా కట్టుకున్నాను. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ, చేసుకోని వాడికి చేసుకోనంత. ఎంత సంగీత సాధన చేస్తే అంత సంగీతజ్ఞుడు అవుతావు. ఎంత సాహిత్య సాధన చేస్తే అంత సాహిత్యవేత్త అవుతావు. నువ్వు ఎంత వండితే అంత పాకశాస్త్రవేత్త అవుతావు. ఎంత క్రికెట్ ఆడితే అంత క్రికెట్ శాస్త్రవేత్త అవుతావు. ఎంత ధ్యానం చేస్తావో అంత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతావు. శాస్త్రము సబ్జెక్ట్, కారణ కార్య సంబంధము. నువ్వు రోజు గంట సేపు ధ్యానం చేస్తే నీకు గంట జ్ఞానం వస్తుంది. 2 గంటలు ధ్యానం చేస్తే 2 గంటల ధ్యానం వస్తుంది. 2 గంటల జ్ఞానం వస్తుంది. నువ్వు రోజుకి 1 గంట సేపు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది. రోజుకి 4 గంటలు ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది నీకు. 1 గంట రోజుకి క్రికెట్ ఆడేవాడికి 4 గంటలు ఆడేవాడికి తేడా లేదా? వీడు 1 గంట సాధన చేశాడు, వాడు 4 గంటలు సాధన చేశాడు. అంత తేడా ఉంటుంది వాడికి. ఆ తేడా ఎందుకు ఉంది అంటే వాడికి అంత తేడా ఉంది. అంత సాధనలో తేడా ఉంది, ఆ లక్ష్యంలో తేడా ఉంది, ఆ సాధనలో తేడా ఉంది. మరి బుద్ధుడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత సాధన చేశాడు ఆయన. మనకెందుకు రాదంటే మనం సాధన చేయలేదు. మనం మంగళంపల్లి బాలమణి కృష్ణ అంత సంగీతం ఎందుకుంటే ఆయన అంత సాధన చేశాడు. మన దగ్గర ఎందుకు లేదంటే సంగీతం మన దగ్గర సాధన చేయలేదు మనం. మా అమ్మగారిలో నేను వండలేను, ఎందుకంటే ఆవిడ అంత సాధన చేసింది చిన్నప్పటి నుంచి. నేను అంత చేయలేదు సాధన. నా లక్ష్యం ఇంక వేరే చోట ఉంది. కనుక మా అమ్మగారిలో నేను వంట ఎప్పుడు చేయలేను, ఎందుకంటే నా అంత సాధన లేదు నాకు. ఆ లక్ష్యం ఉన్నా, ఆ కోరిక ఉన్నా, ఆ సాధన లేదు. సాధన ఉండాలి, ఆ ప్రాక్టీస్ ఉండాలి. ఒకసారి నేను చిన్నప్పుడు ఎంఎస్ గోపాలకృష్ణన్, ఆయన సెకండ్రాబాద్కి వచ్చాడు. గ్రేట్ వైలినిస్ట్ ఆయన, ఎంఎస్ గోపాలకృష్ణన్. ఆయన లగేజ్ తీసుకుని నేను సెకండ్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను, రైల్వే స్టేషన్కి ఆయన పంపించడం కోసం. నేను ఆయనకి రూమ్ బాయ్గా ఉండేవాడిని. ఎంఎస్ గోపాలకృష్ణన్ ఎప్పుడుదో మాట, 1964 63 మాట ఇది. ఆ సెకండ్రాబాద్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎంఎస్ గోపాలకృష్ణన్ నేను ఇద్దరం ఉన్నాం. ఆ ఎంఎస్ గోపాలకృష్ణ అడిగాను నేను, స్వామీజీ మీ వేళలేని మహత్యం ఉందా, అంత చక్కగా ఎలా వైలిన్ వాయిస్తున్నారని చెప్పేసి. నేను అప్పుడు చిన్న కుర్రాడిని,
ఆయన మహా సంగీతజ్ఞుడు, ప్రపంచ విఖ్యాతిగా వైలినిస్ట్. ఆయన మీ చేతుల్లో ఏమైనా మ్యాజిక్ ఉందా అని అడిగాను నేను. ఆయన ఏం చెప్పాడంటే, ఎంఎస్ గోపాలకృష్ణ, మ్యాజిక్ ఏం లేదయ్యా, నేను రోజుకి 6 గంటలు సాధన చేస్తాను ఓయ్ అన్నాడు. ఇది చెప్పిన మాట ఎంఎస్ గోపాలకృష్ణ 1963లో నాకు స్వయంగా చెప్పిన మాట. రోజుకి 6 గంటలు సాధన చేస్తే ఎవరికైనా వస్తుంది అది. మనం చేయం కదా, మనకేమీ రాదు, చేస్తే అన్నీ వస్తాయి. పరమశివుడి దగ్గర అంత పెద్ద థర్డ్ ఐ ఎందుకు ఉంది? ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కనుక అంత పెద్ద థర్డ్ ఐ వచ్చింది. మనం చేస్తే కదా ధ్యానం, మన దగ్గర థర్డ్ ఐ వచ్చేది, 3వ కన్ను వచ్చేది. సముద్రాల లక్ష్మణయ్య గారు తిరుపతి దగ్గర అంత సంగీత, ఆయన సంస్కృత పాండిత్యం ఉంది ఆయన దగ్గర. ఆయన చిన్నప్పటి నుంచి చదివాడు ఆయన సంస్కృతం. మనకు వస్తుందా సంస్కృతం? మనకు రాదు కదా. సంస్కృతం కావాలని కోరుకున్నా మనం సాధన చేయలేదు. సముద్రాల లక్ష్మణయ్య గారు ఎంతో సాధన చేశారు. సంస్కృతం మహా పండితుడు ఆయన. ఇన్ని పుస్తకాలు రాశాడు. ఆయన అంత సాధన చేశాడు సంస్కృతంలో. సముద్రాల లక్ష్మణయ్య గారు మా గురువు గారు డాక్టర్ శ్రీపాద పినాకపాడు అంత పాడేవారు. ఆయన అంత సంగీతానికి ఆయన అంకితం అయ్యాడు, అంత సాధన చేశారు ఆయన. ఎప్పుడు సాధనే, ఆయనకి అంత సంగీతం వచ్చింది. నేను చేశాను అంత, నాకు రాదు కదా. నేను కొంత చేశాను, కొంత వచ్చింది నాకు సంగీతం. కొంత ఇంగ్లీష్ చదివినా కొంత ఇంగ్లీష్ వచ్చింది. కానీ ఎక్కువ ధ్యానం చేశాను, ఎక్కువ ధ్యానం వచ్చింది. ఎక్కువ ఆధ్యాత్మిక శాస్త్రం చదివాను, ఎక్కువ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను అయ్యాను నేను. ఇదే కారణ కార్య సంబంధము. మనుషులందరూ ఎందుకు తేడాగా ఉందంటే వాళ్ళ సాధనలు వేరే, వాళ్ళ లక్ష్యాలు వేరే, వాళ్ళ సాధనలు వేరే. వాళ్ళ క్షమత అంతా ఒకటే, వాళ్ళ కెపాసిటీ అంతా ఒకటే, కానీ వాళ్ళ లక్ష్యాలు వేరే, సాధనలు వేరే. ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఒకే లక్ష్యం ఉన్న ఎవరి సాధనలు వాళ్ళవి. కొంతమంది తక్కువ సాధన చేసుకుని ఎక్కువ సాధన చేస్తారు. ఎవడెంత సాధన చేస్తే వాడికి అంత వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మన దేవా. శాస్త్రము జ్ఞానము. శాస్త్రాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా ఏది కూడాను విచిత్రం కాదు. చిత్రము విచిత్రం అనే మాటలే ఉండవు. ఏది కూడా యాక్సిడెంట్ కాదు, ఏది కూడా కాకతీయంగా జరగదు. ఆ కారణం ఉంటేనే, బలమైన కారణం ఉంటేనే అది జరుగుతుంది. అది కాకతీయంగా ఏది జరగదు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక నీళ్ళే పారుతున్నాయంటే పైనుంచి కిందికి పారుతుంది నీరు. అది శాస్త్రం. కింద నుంచి పైకి పోదు, పైనుంచి కిందికే వస్తుంది శాస్త్రం. అది నీరు గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం వెళ్తుంది. అది భూ ఆకర్షణ శక్తి బదులు ప్రకారం, ఆ శాస్త్రం ప్రకారం నీరు పైనుంచి కిందికి పారుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడే ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కావాలని కోరుకుంటున్నాము. స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్పిరిచువల్ సైంటిస్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. నిరోగులు కావడానికి కోసం, దుఃఖరహితం కావడానికి. దుఃఖరహితమే మోక్షం. లెక్కలేనంత మంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర పోయి నేర్చుకోవచ్చు. లెక్కలేనంత మంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర పోయి డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. లెక్కలేనంత మంది బాగా వండేవాళ్ళు ఉన్నారు, బాగా పాడేవాళ్ళు ఉన్నారు. బాగా పాడేవాళ్ళ దగ్గర పాఠం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాడు అవుతాడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. శాస్త్రము తెలుసుకున్న వాళ్ళని శాస్త్రవేత్త అంటారు, శాస్త్రి అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అంటారు. భౌతిక శాస్త్రం తెలుసుకున్న విజ్ఞాని అంటారు, సైంటిస్ట్. ఐన్స్టైన్, నీల్స్ బోర్, న్యూటన్, వీళ్ళంతా సైంటిస్టులు, భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు. రమణ మహర్షి, సంత్ జ్ఞానేశ్వర్, కబీర్, వేమన, వీరబ్రహ్మణ్యం, వీళ్ళంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. బసవేశ్వరుడు, సర్వజ్ఞుడు, అక్క మహాదేవి, వీళ్ళంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. యేసు ప్రభువు, మోసెస్, బుద్ధుడు, మహావీరుడు, గోరఖ్నాథ్, తిరువల్లువార్, అగస్త్యార్, వీళ్ళంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఎందుకు రావాలి అంటే, ఈ స్కూల్లో, ఈ యూనివర్సిటీలో ఎందుకు చేసుకోవాలంటే, ఇది ఆధ్యాత్మిక స్కూలు, ఆధ్యాత్మిక పాఠశాల, ఆధ్యాత్మిక యూనివర్సిటీ, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఇది ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం నేర్పించబడుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారానే జీవన శాస్త్రం తెలుస్తుంది, ఆరోగ్య శాస్త్రం తెలుస్తుంది. అన్యదా శరణం నాస్తి.
ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క బేసిస్ ఏంటి అంటే ధ్యానము, ధ్యాన శాస్త్రం. ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఫర్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద బేసిస్ ఇస్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం ఎలా చేయాలి? ప్రతి ఫిల్మ్ మాస్టర్ ధ్యానం ఎలా చేయాలో చెప్తాడు. నాయనా హాయిగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకో, పాదాలు రెండు క్రాస్ చేసుకో, హాయిగా కూర్చో, సర్దుకుని కూర్చో, చేతుల్లో పెట్టుకునే వేళ హాయిగా నీ బ్యాక్ నీ వీపుని హాయిగా ఆంచుకో, స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో నాయనా, ఇలా చెయ్యి ధ్యానము, చేతుల్లో చేతులు పెట్టుకో, వేళ్ళలో వేళ్ళు పెట్టుకో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచోవోయ్ అని చెప్తుంది ధ్యాన శాస్త్రం. ధ్యాన శాస్త్రజ్ఞులు ధ్యానం గురించి చెప్తుంటారు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మిక గురించి చెప్తుంటారు, పాక శాస్త్రజ్ఞులు పాకం గురించి చెప్తూ ఉంటారు, సంగీత శాస్త్రజ్ఞులు సంగీతం గురించి చెప్తుంటారు. పిరమిడ్ మాస్టర్ అందరూ ధ్యాన శాస్త్రజ్ఞులు, ధ్యానం నేర్పిస్తుంటారు. పాదాలు రెండు క్రాస్ చేసుకో, ఇలా కూర్చోకు, నువ్వు ఇలా కూర్చొని ఎవరు ధ్యానం చేయడు, ఇలా కూర్చోవాలి, కూర్చునే విధానం ఉంది, శాస్త్రం ఉన్నది, కారణం ఉంది. ఎందుకు ఇలా పెడతామంటే ఆ పాదాల నుంచి 10% మన ఎనర్జీ బయటికి పోతుంటుంది. అది బయటికి పోకుండా మనలోనే ఉండాలంటే పాదాల నుంచి క్రాస్ చేసుకోవాలి. అలాగే 10% మన వేళ్ళ నుంచి బయటికి పోతుంటుంది మన శక్తి, కనుక అది పోకుండా అంటే ఇలా చేసుకోవాలి. ప్రతిదానికి శాస్త్రం ఉంది. అలాగే కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుంటే, కళ్ళు మూసుకోకపోతే 80% ఎనర్జీ మన బయటికి పోతుంది. అది 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 మన దగ్గర ఉండాలి, కనుక కళ్ళు మూసుకుంటాము. హాయిగా కూర్చోవాలి, వీపుని ఆంచుకుని కూర్చో, సుఖంగా చేసుకుని కూర్చో. స్థిర సుఖమాసనం అన్నాడు కదా పతంజలి. కనుక పిరమిడ్ మాస్టర్ ఏం చెప్తారంటే, అయ్యా ధ్యాన శాస్త్రం నేర్పిస్తారు, ధ్యానం చేసే విధానం నేర్పిస్తారు. ఏ మంత్రం చదవాలి అంటే ఏ మంత్రం చదవకూడదు, ఓంకారం జపించాలి, ఓంకారం జపించకూడదు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనకూడదు. మరి ఏం చేయాల్సి అంటే ఆనాపానసతి చేయి, శ్వాస మీద ధ్యాస ఉంచు. గాలిని బిగించాలి లోపల బిగించకూడదు, గట్టిగా పిలిచాలని గట్టిగా పిలిచకూడదు, గట్టిగా దాన్ని బయటకు తీయాలంటే బయటకు తీయకూడదు. పూరకము, రేచకము, కుంభకం ఇవన్నీ ఉండకూడదు. హాయిగా కూర్చో, ఉన్న దాంతో ఉన్న శ్వాసతో నీ శరీరం పిలుస్తుంది గాలిని, దాన్ని గమనించని చెప్తాం. ఇదంతా ధ్యాన శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రానికి మూలము ధ్యాన శాస్త్రం. ఈ మూలాన్ని పట్టుకుంటే పైన ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం అంతా మనకు తెలిసిపోతుంది. మనకి పిరమిడ్ మాస్టర్లు ఈ మూలాన్ని నేర్పిస్తున్నారు. ఎవరికి అనిపించినా ధ్యానం చేస్తున్నావా లేదా నువ్వు, నాకు ధ్యానంకి నాకు చాలా దూరం చుట్టం కూడా కాదు స్వామి అంటే, అలా కాదు నేను ధ్యానం చేయనని నన్ను ప్రేరేపిస్తారు. నాకు ఎలా చేయాలో తెలియదు, నేను నేర్పిస్తాగా అంటారు అన్నమాట. ఎప్పుడు నేర్పిస్తాను? ఇప్పుడే నేర్పిస్తాను, నువ్వు ఇలా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, నా ముందర కూర్చో అని చెప్తారన్నమాట. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు పిరమిడ్ మాస్టర్లు. రాత్రనక పగలనక ఊరనక ఇల్లనక నేర్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ప్రపంచాన్ని అంతా కూడాను ధ్యానం నేర్పిస్తున్నారు. ధ్యానం వల్ల ప్రపంచంతో బాగుపడుతుంది, ఆధ్యాత్మిక శాస్త్రం తెలియబడుతోంది ధ్యానం ద్వారా. చేతుల్లో చేతులు పెట్టుకుని ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తేనే ధ్యాన శాస్త్రం తెలుస్తుంది, అనుభవమే జ్ఞానం. వండితేనే పాకశాస్త్రం వస్తుంది, అనుభవమే జ్ఞానం. డ్రైవింగ్ చేస్తేనే డ్రైవింగ్ యొక్క జ్ఞానం వస్తుంది. సాధన చేయాలి. ఇప్పుడు మనం కాసేపు ధ్యానం సాధన చేద్దాం. చక్కటి ప్రకృతిలో, ఎంత బాగుందో ప్రకృతి, చక్కగా ధ్యానం చేద్దాం. ప్రకృతిలో చేసే ధ్యానం మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానము. సంగీతంతో కూడి చేసే ధ్యానము మూడింతలు శక్తివంతమైన ధ్యానము. సామూహికంగా చేసే ధ్యానము మూడింతలు శక్తివంతమైన ధ్యానం. అందరు కాదు సామూహికంగా వచ్చి కూర్చోండి, ఇక్కడ అందరు ఇలా వచ్చి కూర్చోండి, ఇక్కడ సామూహికంగా ధ్యానం చేద్దాం. పౌర్ణిమ రోజుల్లో చేసే ధ్యానము మూడింతలు శక్తివంతమైన ధ్యానము. ఇప్పుడు నలుగురం ఉన్నాము, నలుగురం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఇది సామూహిక ధ్యానం. నలుగురి శక్తి అందరికీ వస్తుందన్నమాట. నా ఫ్లూట్ అయినా అందరూ హాయిగా కూర్చోండి, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోండి. మీ ఇంట్లో మీరు ఇక్కడ నేను అందరం కలిసి సమూహంగా ధ్యానం చేస్తున్నాము. మీరు విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కనుక మనతో సామూహిక ధ్యానంలో ఉన్నాము. అందరూ ధ్యానంలో కూర్చోండి, ఎవరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. ధ్యాన శాస్త్రాన్ని తెలుసుకుందాము, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుందాం, జ్ఞానోదయం అవుదాం, దుఃఖరహితులం అవుదాం, నిర్వాణ పొందుదాం, మోక్షం పొందుదాం. ససేమిరా కళ్ళు తెరవరాదు మై డియర్ ఫ్రెండ్స్.
చిన్నప్పటి నుంచే ధ్యాన శాస్త్రం నేర్చుకోవాలి, ముసలి వయసులో కాదు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రాలు కావాలి. ముసలితనానికి వాయిదా వేయకూడదు. ప్రతి క్షణం అమూల్యమైనది. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. నేను కాసేపు ఫ్లూట్ వాయిస్తాను, అందరం ధ్యానం చేద్దాం. ఇది ప్రకృతి ధ్యానము, ఇది సామూహిక ధ్యానము, ఇది సంగీత ధ్యానం. 3 ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఈ ప్రకృతి ఉంది, ఈ సమూహం ఉంది, మన సంగీతం ఉంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. మన జీవితం ధ్యానానికి అంకితము, మన జీవితం ఆధ్యాత్మిక శాస్త్రానికి అంకితము. మన జీవితము నిర్వాణానికి అంకితము. ఎవరూ కళ్ళు తెరవరాదు. అందరూ హాయిగా కూర్చోండి. ఎవరూ కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ప్రకృతి ధ్యానము, సామూహిక ధ్యానము, సంగీతంతో కూడుకున్న ధ్యానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. నెవర్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానము సర్వరోగ నివారిణి, సర్వరోగ హారిణి, సకల భోగ కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యము జ్ఞానము ప్రసాదిస్తుంది ధ్యానము. రోగాల్ని నిర్మూలన చేస్తుంది, భోగాల్ని కలిగిస్తుంది. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. చాలా సరళము ధ్యానము, చాలా అద్భుతము ధ్యానము. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని గౌతమ బుద్ధుడిలా తయారు కావాలి. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఆది శంకరాచార్యులా తయారు కావాలి. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని పరమశివుడిలా తయారు కావాలి. ఎక్కడికి పోక్కర్లేదు. ఎవరింట్లో వాళ్ళు చక్కగా కూర్చోవాలి, సామూహికంగా కూర్చోవాలి, సంగీతంతో కూడా కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరూ కళ్ళు తెరవద్దు. ధ్యాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి ధ్యానం నేర్చుకోండి. డ్రైవింగ్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి డ్రైవర్ కండి. పాకశాస్త్రాన్ని తెలుసుకుని పాకశాస్త్రజ్ఞులు కండి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కండి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని విజ్ఞానాలు ఉన్నాయో, సైన్సెస్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, జియాలజీ అన్నీ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఒకటే. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎప్పుడూ ఒకటే ఉంటుంది, రకరకాలుగా లేదు. భౌతిక శాస్త్రాలు రకరకాలుగా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఏకే విధంగా ఉంది, ఏకోన్ముఖంగా ఉంది, ఒకటే విధంగా ఉంది. అదే ధ్యాన పద్ధతి. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస.
మన ఇంట్లో కూర్చుని మన గౌతమ బుద్ధుడు కాకపోతే ఇంకెందుకు మనకి జన్మ? మన ఇంట్లో కూర్చుని ఒక వర్ధమాన మహావీరులు కాకపోతే ఇంకెందుకు మనకి జన్మ? మనం ఇంట్లో మనం కూర్చుని ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిలా ఒక వేమన్లా కాకపోతే ఇంకెందుకు మనకి జన్మ? ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒకనొక బుద్ధుడే. ఎన్నో జన్మలో ధ్యానం చేసి వచ్చిన వాడే, ఈ జన్మలో ధ్యాన ప్రచారం కోసం కంకణం కట్టుకుని ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్. ఎన్నో జన్మలో ధ్యానం చేసి 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 ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి కంకణం కట్టుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్స్. 4 things are there: learn meditation, practice meditation, teach meditation, and spread meditation. To become a pyramid master, you learn meditation, you practice meditation. Once you become a pyramid master, you teach meditation and you spread meditation. That is the duty of a pyramid master. First you become a pyramid master, then you do your duty as a pyramid master. By learning and by practicing, you become a pyramid master. By teaching and by spreading, you perform the duty of a pyramid master. Kindly don't open your eyes. Be with your normal breath. No mantras whatsoever. ధ్యాన శాస్త్రం తెలుసుకుందాము, ధ్యానజ్ఞులమవుదాం, ధ్యానులమవుదాం, యోగులమవుదాం. సంగీత శాస్త్రం నేర్చుకుందాము, సంగీతజ్ఞులమవుదాం. పాక శాస్త్రం నేర్చుకుందాము, పాక శాస్త్రజ్ఞులమవుదాం. డ్రైవింగ్ నేర్చుకుందాము, డ్రైవర్స్ అవుదాము. కంప్యూటర్ నేర్చుకుందాము, కంప్యూటర్ శాస్త్రజ్ఞులమవుదాం. అన్నీ నేర్చుకోవాలి, ఏది వదిలిపెట్టకూడదు. విజ్ఞానులుగా మలుచుకోవాలి, జ్ఞానులుగా మనల్ని మనం మలుచుకోవాలి. అదే జీవిత లక్ష్యం.
అనేక శాస్త్రాల పండితులు కావాలి, ఆధ్యాత్మిక శాస్త్రంలో మహాపండితులం కావాలి. అందుకోసం రోజుకి 24 గంటల ఈ జీవితం అంతా ఉంది, ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఎందుకుంది? జ్ఞానులం విజ్ఞానం కావడం కోసం ఈ శరీరం. దాన్ని శరీరాన్ని ఉపయోగించుకోవాలి. శరీరాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. ఎవరు కలిదారు ప్రతి ఎప్పుడు సాధనలో ఉండే ఏదో ఒక సాధన, పాకశాస్త్ర సాధనం, సంగీత శాస్త్ర సాధనం, ధ్యాన శాస్త్ర సాధనం, ఆధ్యాత్మిక శాస్త్ర సాధనం, క్రికెట్ శాస్త్ర సాధనం, ఏదో ఒక సాధనలో ఎప్పుడూ ఉండాలి. 24 గంటల సాధనలో ఉండాలి. అనేక శాస్త్రాలు, అనేక విజ్ఞానాలు, మరి అద్భుతమైన జ్ఞానము సాధనలో ఎప్పుడు ఉండాలి. మనం సమయాన్ని వృధా చేయకూడదు. ఏదో ఒక శాస్త్రంలో ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. వాడే పిరమిడ్ మాస్టర్. ఆఖరి 1 నిమిషం, కేవలం 1 నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులను తీసేస్తూ 2 కళ్ళు తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. 5 సెకండ్లు అలా చేతులు పైకి ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేస్తూ కళ్ళు 2 తెరుద్దాం. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారాలు, ప్రణామాలు. థ్యాంక్ యూ. ఇది సౌండ్ బాగా వచ్చిందా? సూపర్ వచ్చింది. వాటర్ సౌండ్ డిస్టర్బెన్స్